దేశ భద్రతా వ్యవస్థలో కీలక మలుపు తీసుకొచ్చిన ఆపరేషన్ కగార్ ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దాదాపు 6 దశాబ్దాల పాటు కొనసాగిన నక్సల్ ఉద్యమం ఈ ఆపరేషన్ తర్వాత గణనీయంగా బలహీనపడిందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే పూర్తిగా ముగిసిపోయిందా అంటే ఇంకా ఆ స్థితి రాలేదనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు మార్చి 31, 2026తో ముగిసింది. हमारी सशस्त्र फौजें, हमारे सशस्त्र सीआरपीएफ, छत्तीसगढ़ पुलिस मिलकर इसका जवाब देंगे. 31/3/2026 ये तिथि तय है. नक्सलवाद को इस देश की भूमि पर से విదాయ देने के लिए చాలా తక్కువ సంఖ్యలో మాత్రమే మిగిలి ఉన్నారని అధికారులు తెలిపారు. ఒడిశా మాత్రం కొద్ది మంది మాత్రమే మిగిలి ఉన్నారని వారిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు స్పష్టం చేసింది. గడువు చివరి రోజే మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కలిపి 44 మంది మావోయిస్టులు లొంగుబాట్లు ప్రారంభించారు. వీరిలో చాలా మంది కీలక స్థాయి సభ్యులే కావడం విశేషం. బీజాపూర్ జిల్లాలో ఒక్కరోజే 25 మంది లొంగుబాటుకు రావడం ఈ ఆపరేషన్ ప్రభావాన్ని స్పష్టంగా చూపించింది. దంతెవాడ, సుక్మా, నారాయణపూర్, కాంకేర్ ప్రాంతాల్లో కూడా పలువురు ఆయుధాలు వదిలి సాధారణ జీవితంలోకి వచ్చారు. మహారాష్ట్రలోని గడ్చిరోలీలో 9 మంది లొంగిపోయారు. లొంగుబాట్లతో పాటు ఆయుధాల సమర్పణ కూడా భారీగా జరిగింది. ఈ పరిణామాల వెనుక ఉన్న చరిత్రను పరిశీలిస్తే నక్సలిజం దేశంలో దాదాపు 6 దశాబ్దాల పాటు కొనసాగింది. ఒక దశలో 100కు పైగా జిల్లాలో కార్యకలాపాలు నిర్వహిస్తూ విస్తరించింది. ముఖ్యంగా దండకారణ్యం ప్రాంతంలో బలమైన ప్రాతిపదికన ఏర్పరచుకుంది. కొన్ని ప్రాంతాల్లో సమాంతర వ్యవస్థను కూడా నడిపిన సందర్భాలు ఉన్నాయి. కానీ కాలక్రమేణా ఈ ఉద్యమం క్షీణిస్తూ కొద్దిపాటి ప్రాంతాలకు మాత్రమే పరిమితమైంది. 2019లోనే కేంద్ర ప్రభుత్వం నక్సలిజాన్ని పూర్తిగా అణిచివేయాలనే లక్ష్యంతో ముందుకెళ్లింది. ఈ దిశగా 2023లో ఆపరేషన్ కగార్ ప్రారంభమైంది. ఈ ఆపరేషన్ ద్వారా భద్రతా బలగాలు అడవుల్లో సుదీర్ఘ ఆపరేషన్ నిర్వహించాయి. ముఖ్య నేతలను లక్ష్యంగా చేసుకుని చర్యలు చేపట్టాయి. దీంతో అగ్రనాయకత్వంపై ప్రభావం పడింది. కొంతమంది కీలక నేతలు మృతి చెందగా మరికొందరు లొంగుబాట్లు స్వీకరించారు. నాయకత్వం బలహీనపడడంతో కింది స్థాయి క్యాడర్లో కూడా మార్పు కనిపించింది. పెద్ద సంఖ్యలో వారు లొంగుబాట్లకు ముందుకు రావడం ప్రారంభించారు. దీంతో ఉద్యమం ప్రభావం మరింత తగ్గింది. ఇటీవల జరిగిన అడవి ఆపరేషన్లు ఈ పరిస్థితిని ఇంకా వేగవంతం చేశాయి. ముఖ్య నాయకులపై జరిగిన దాడులు ఉద్యమానికి గట్టి దెబ్బగా మారాయి. దాంతో మిగిలిన సభ్యుల్లో అస్పష్టత పెరిగింది. ఈ పరిస్థితిలో చాలా మంది సాధారణ జీవితం వైపు తిరిగి వెళ్లారని నిర్ణయించుకున్నారు. ప్రస్తుతం పరిస్థితి చూస్తే దేశవ్యాప్తంగా నక్సల్ ప్రభావం గణనీయంగా తగ్గింది. అయితే ఇంకా కొంతమంది మావోయిస్టులు అడవుల్లో కొనసాగుతున్నట్టు సమాచారం. ముఖ్యంగా కొన్ని సరిహద్దు అడవి ప్రాంతాల్లో వారి చలనం పూర్తిగా ఆగలేదని భద్రతా వర్గాలు చెబుతున్నాయి. ఇక కీలక నేతల విషయానికి వస్తే గణపతి, మిసిర్ బెస్రా, పసునూరే నరహరి వంటి నాయకుల ఆచూకీ ఇంకా స్పష్టంగా తెలియడం లేదు. గణపతి అడవుల్లో కాకుండా పట్టణ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ఈ అంశం కూడా భద్రతా సంస్థల దృష్టిలో కీలకంగా మారింది. మొత్తానికి ఆపరేషన్ కగార్ దేశ భద్రతా వ్యవస్థకు ఒక కీలక విజయంగా నిలిచింది. దాదాపు 6 దశాబ్దాల సాయుధ పోరాటం గణనీయంగా తగ్గిపోయినా ఇంకా కొంతమంది మావోయిస్టులు అడవుల్లో కొనసాగుతున్న పరిస్థితి ఉంది. అయినప్పటికీ ఉద్యమం చివరి దశలోకి చేరిందనే సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అధికారికంగా పూర్తిస్థాయి ముగింపు ప్రకటన మాత్రం ఇంకా రావాల్సి ఉంది. అధికారులు మీ సమస్యలను పట్టించుకోవట్లేదా? నెలల తరబడి మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారా? మీ సమస్యకు ఎవరు స్పందించడం లేదా? అయితే ఆలస్యం చేయకుండా వెంటనే క్యూన్యూస్ కు కాల్ చేయండి. సంప్రదించాల్సిన నెంబర్లు 8143001981. మీ తరపున మేం బాధ్యత తీసుకొని మీ సమస్యను అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. పబ్లిక్ వాయిస్, సామాన్యుడి ప్రశ్నాస్త్రం ప్రతి గురువారం ఉదయం 11 గంటలకు మీ క్యూన్యూస్ లో.